ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. నిరాశ పడవద్దు, దుఃఖపడవద్దు. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదియూ లేదు. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకుంటానయ్యా. చాలామంది అడుగుతారు, అయ్యా మేము అన్ని విషయాలు దీవించబడాలయ్యా, మా వ్యాపారం దీవించబడాలి, మా ఉద్యోగం దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి, మా సరిహద్దుల విషయాలు పరచబడాలయ్యా అని చాలామంది మమ్మల్ని ప్రార్థించమని అడుగుతారు. ఇట్లాంటి కోరికలు చాలామంది కోరుతూ ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్తాను. అవును, నువ్వు దీవించబడాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఈ ఒక్కటి చాలామంది చేయలేకే చాలా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. బిడ్డ, నువ్వు దీవించబడాలంటే దేవునికి విసుగక్క ప్రార్థన చేయి. నువ్వేదైతే ప్రార్థిస్తావో, నువ్వేదైతే కోరుకుంటావో, నీ కోరికలన్నీ సఫలపరచువాడు ఆయనే. అవును, ప్రతి జీవి కోరిక తీర్చువాడు ఆయన అని వాక్యం సెలవిస్తుంది. నీవు కోరిన రేవుకు ఆయన నడిపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు విసుగక. ప్రతిరోజు దావీదు ఒక మారు ఎలా అంటాడు, దేవా వేకువనే నిన్ను వెతుకుతానయ్యా, ప్రతి ఉదయము నేను ప్రార్థిస్తానయ్యా అని దావీదు అంటాడు. మరి నువ్వు ఇందుకు ప్రార్థించలేకపోతా ఉన్నావు. విసుగక ప్రార్థన చేయి. యాకోబు ఎబ్బేకు రేవులో ఆ రాత్రికాల సమయంలో దేవునితో పెనుగులాడాడంట. కన్నీటి ప్రార్థన చేశాడు. యేసయ్య పాదాలు పట్టుకున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలనయ్యా. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు కూడా అట్టి ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను దీవించు అయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ కుడి చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా అని ఎబ్బేజు ప్రార్థించగా దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆశీర్వదించడా? నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా నా దేవుడు దీవించగలిగే సమర్థుడై ఉన్నాడు. మరి నువ్వేం చేయాలో తెలుసా? విసుగక ప్రార్థన చెయ్యు. చేస్తావా? ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడు దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి బిడ్డను దర్శించండి, బలపరచండి, వారి కోరికలను సఫలపరచండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దయచండి అయ్యా. ప్రతి కుటుంబంలో అయ్యా నీ యొక్క సమాధానము ఉంచమని వేడుకొని వచ్చినానయ్యా. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారిని లేవనెత్తండి అయ్యా. సమృద్ధి దయచేయమని వేడుకొని వచ్చినాను. ఓ దేవా, ఆత్మీయంగా చల్లారిపోయిన వారిని మరొక్కసారి వారిని ఉజ్జీవింపజేసి అయ్యా మరలా క్షణానందాన్ని వారిలో పుట్టించమని వేడుకొనొచ్చు. సకల మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.